ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పీకల్లోతు కూరుకుపోయారు అని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అసలు ఈ మద్యం కుంభకోణం ఏమిటి? ఒకసారి మనం పరిశీలనగా చూద్దాం. ప్రస్తుతం ఈ కుంభకోణంలో 3200 నుండి 3500 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. వీటిల్లో ప్రధానమైనవి ఏమిటంటే, అంతకు ముందు ఉన్న బ్రాండ్లను తొలగించి ఇక్కడే స్థానికంగా ఉండే మద్యం బ్రాండ్లను ప్రోత్సహించారని సిట్ నివేదిక పేర్కొనింది. కిక్ బ్యాక్లు నగదు రూపంలోనే కాకుండా బంగారం రూపంలో కూడా అందుకున్నారని సిఐడి నివేదిక తెలిపింది. అక్రమ లావాదేవీల కోసం హవాలా మార్గాలను షెల్ కంపెనీలను ఉపయోగించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారం అంతా ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిందని, ఇందులో ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు ఇందులో ఉన్నారని సిట్ ఆరోపణ చేస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ 8 గంటల పాటు విచారించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో బినామీ డిస్టిలరీలు తక్కువ నాణ్యత గల మద్యం అమ్మకాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ సిఐడి తన నివేదికలో తెలిపింది. హైదరాబాద్ లోని కాఫీ షాప్ వర్కర్, గుంటూరులోని వలస కూలీలను ప్రముఖంగా ఉపయోగించుకొని 3200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని సిట్ వెల్లడించింది. ఇందులో 400 కోట్ల రూపాయల ముడుపులను బులియన్ ట్రేడర్ల ద్వారా బంగారం రూపంలో చెల్లించారని సిట్ నివేదిక పేర్కొంటోంది. ఇందులో చాలా షెల్ కంపెనీలు ఉన్నాయి. నాటికల్ గ్రీన్ ఎనర్జీ, ఎబోట్ ఎనర్జీ సిస్టమ్స్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ వంటి షెల్ కంపెనీల ద్వారా కిక్ బ్యాక్లు పంపించారని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 20,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది అని చెప్పేసి ఏపీసీఐడి పేర్కొనింది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేసి కక్షపూరితమైన కేసులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు. ఈడీ సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలు, బంగారం మార్పిడిపై పూర్తి విచారణ జరుగుతోంది. ఇక ఈ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న నలుగురి వివరాలు ఇలా ఉన్నాయి. ఒకరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈయన ప్రధాన నిందితుడు. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం వ్యాపారంలో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. సినిమా పరిశ్రమను కూడా బ్లాక్ మనీ లాడరింగ్ కోసం ఉపయోగించారని సిట్ తన నివేదికలో పేర్కొనింది. అయితే ఈయన తండ్రి కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి అతని అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక రెండవ నిందితుడు ధనుంజయ రెడ్డి. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. వైఎస్ఆర్సీపీ హయాంలో సీఎం ఆఫీస్ సెక్రటరీగా పనిచేశారు. మద్యం పంపిణీ, డిస్టిలరీల లావాదేవీలలో అక్రమాలు జరిగేందుకు ప్రభావం చూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే షెల్ కంపెనీల ద్వారా కిక్ బ్యాక్లు పంపించారని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈయన అరెస్టుకు సుప్రీంకోర్టు అంతరాయ రక్షణ ఇచ్చిన 16 మే 2025న సిట్ ఈయనను అరెస్ట్ చేసింది. ఇక మూడవ నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి. ఈయన మాజీ ఓఎస్డీగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈయన మధ్యవర్తిగా వ్యవహరించి కిక్ బ్యాక్లు డిస్టిలరీల ఏపీఎస్బీసీఎల్ అధికారుల ద్వారా సేకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ మార్పులకు ప్రభావం చూపారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈయన అరెస్టు కూడా సుప్రీంకోర్టు అంతరాయ రక్షణ ఇచ్చిన 16 మే 2025న సిట్ అరెస్ట్ చేసింది. ఇక నాలుగవ నిందితుడు బాలాజీ గోవిందప్ప. ఈయన వ్యాపారవేత్త. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం వ్యాపారంలో ప్రభావం చూపిన వ్యక్తి. అక్రమ లావాదేవీల ద్వారా 3200 కోట్ల మేర కిక్ బ్యాక్లు సేకరించారని ఈయనపై ఆరోపణలున్నాయి. సిట్ అతని ఆస్తుల, నిధుల, హవాలా లావాదేవీలపై దర్యాప్తు చేస్తోంది. సిట్ ఈ నలుగురిని వివిధ కోణాల్లో విచారిస్తోంది. ఈడీ హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలు, బంగారం మార్పిడిపై పూర్తి విచారణ చేస్తోంది. సుప్రీంకోర్టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్టును సమర్థించింది. అయితే అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కుంభకోణం ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది కాబట్టి ఇంకా కొత్త వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు ఏవి కూడా పేర్కొనలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని కుంభకోణాల్లోకి ఇదే అతిపెద్ద కుంభకోణంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.